సిటీ ఇండియా న్యూస్ తెలుగు. జయంతి సందర్భంగా పాలమూరు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప శోభాయాత్రలో ఈరోజు పాల్గొనేటటువంటి పెద్దలందరికీ మా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి గారు, మరి నాతో పాటు వచ్చినటువంటి కృష్ణనాయక్ గారు, మా గిరిజన సేవా సంఘం సభ్యులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి కార్యవర్గానికి అంతా కూడా హృదయపూర్వకంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గిరిజన సోదరులకు అందరికీ, అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, ప్రతి ఒక్కరికి మరి సంత్ సేవాలాల్ యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు గిరిజనులు పెద్ద ఎత్తున ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఈరోజు ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో మరి రాజకీయ రంగంలో కూడా ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక గిరిజన బిడ్డ అయినటువంటి ఒక గిరిజన బిడ్డను ఇవాళ ఈ దేశానికి రాష్ట్రపతిగా మరి అందించినారంటే మరి ఈరోజు గిరిజన బిడ్డలే ఈరోజు పెద్ద ఎత్తున మా యొక్క జాతి చెందినటువంటి మరి ద్రౌపది ముర్ము గారు ఇవాళ ఈ దేశానికి రాష్ట్రపతిగా ఉన్నారంటే ప్రతి ఒక్కరూ గర్వపడేటటువంటి విధంగా, మరి జాతి మొత్తం గర్వపడే విధంగా ఈరోజు మరి దేశానికి రాష్ట్రపతిగా మరి ద్రౌపది నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ పేరుతో ఆ యొక్క గిరిజన యూనివర్సిటీకి పేరు పెట్టి మరి ఈరోజు అడవి దేవతలైనటువంటి సమ్మక్క సారలమ్మ ప్రతి ఒక్కరము కూడా మరి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నటువంటి పెద్ద ఎత్తున తెలంగాణ సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొని ఆ దేవత ఆశీర్వాదం కోసం ప్రతి ఒక్కరు కూడా తాతాలాడతారు. పేరు మీద గిరిజన యూనివర్సిటీని కూడా స్థాపించారు. మరి గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం అహర్నిశలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ పూర్తిగా వారి యొక్క విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళ రాజకీయ రంగంలో అన్ని రంగాల్లో కూడా వారు రాణించాలనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి పూర్తిగా వారికి అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరోసారి ప్రతి ఒక్కరికి కూడా సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను.